విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం కొత్తపెంట గ్రామానికి చెందిన బొత్స కృష్ణమూర్తికి గుండెపోటు, భార్య వెంకట లక్ష్మికి పక్షవాతంతో మంచాన పడ్డారు. పెద్దలు అనారోగ్యం బారిన పడడంతో కుటుంబ పోషణ కష్టంగా మారింది. దీంతో కుమారుడు లోకేష్ ఆటో నడుపుకొని కుటుంబాన్ని పోషిస్తున్నారు. కుమార్తె యమున చదువు మానేసి తల్లిదండ్రులకు సేవ చేస్తోంది. ప్రభుత్వం స్పందించి పెన్షన్తో పాటు వైద్యానికి సాయమందించాలని ప్రభుత్వానికి వేడుకుంటున్నారు. మందులు లేవండి, ఇబ్బందులు పడతానన్నా. ఆటో తోలుతూ బ్రతికేవాడిను. అనుకోని పరిస్థితుల్లో నాకు గుండె ఆపరేషన్ జరిగింది. 2 స్టంట్లు పడ్డాయి. ఈ పరిస్థితుల్లో మా ఆవిడ వ్యాపారం చేస్తూ మమ్మల్ని పోషించేది. అటువంటి ఆమెకు పెరాలసిస్ వచ్చి స్ట్రోక్ వచ్చి మంచాన పడి ఇబ్బంది పడుతుంది. మాకు వైద్య సహాయం లేక, మందులు కొనుక్కోలేక అనేక ఇబ్బందులు పడుతున్నాము. ఈ కారణంగా మా అబ్బాయి డిగ్రీ చేస్తూ ఆటో తోలుతూ మమ్మల్ని పోషిస్తున్నాడు. మరియు పాప కూడా మధ్యలోనే ఇంటర్మీడియట్ చేస్తూ ఉండగా మధ్యలోనే చదువు ఆగిపోయింది. ఆమెకు సేవలు చేస్తూ మాకు సేవలు చేస్తూ బ్రతుకుతున్నాము. ప్రభుత్వం వారు స్పందించి మాకు పెన్షన్ మరియు మాకు మందులు కొనుక్కోవడానికి డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నాము. మాకు సహాయ సహకారాలు అందించి మా యొక్క జీవనోపాధికి మాకు సహాయం చేస్తారని ప్రభుత్వాన్ని అర్థిస్తూ విన్నపములు చేస్తున్నాను. కొత్తపెంట గ్రామం, బొబ్బిలి మండలం, విజయనగరం జిల్లా. మా నాన్న ఆటో తోలుతూ మమ్మల్ని పోషించేవాడు. మా అమ్మ అరటిపళ్ళు అమ్ముతూ మమ్మల్ని పోషించేది. మా నాన్నకి హార్ట్ స్ట్రోక్ రావడం వల్ల ఇంటి దగ్గరే ఉన్నాడు. మా అమ్మ పెరాలసిస్ వచ్చి కాలు చేతులు పని చేయట్లేదు. మాకు ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది. మా అన్నయ్య డిగ్రీ పూర్తి చేశాడు. పూర్తి చేసినప్పటికీ ఉద్యోగం రాక చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఇబ్బంది పడుతూ ఆటో నడుపుతున్నాడు. నేను చదువు మధ్యలో ఆపేసి మా అమ్మ నాన్నకి సేవలు చేయడం కోసం వచ్చేసాను. డబ్బు ఇబ్బంది అవుతుంది. మా అమ్మ నాన్నకి మందులకి డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. పెన్షన్లు కూడా రాక ఇబ్బందిగా ఉంది. పెన్షన్లు రాక చాలా ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.